ప్రధానమంత్రి గారు చెప్పాల్సి ఉంది. మీరు జగన్ బీజేపీ టైఅప్ అయ్యారు అని చెప్తూ ఉంటే వాళ్ళు కలిసిపోతున్నారని అంటే మీరు కాంగ్రెస్ టీడీపీ కలిసిపోతుంది అనేది ఇంకో ఎలిగేషన్ కూడా వస్తుంది. వాస్తవ పరిస్థితులు చూస్తే అట్లాంటి అనుమానాలు చాలా మందికి వస్తూ ఉన్నాయి. రజనీకాంత్ గారు, మేము తెలుగుదేశం కలిసే సమస్య లేదు. ఎందుకంటే రెండే ప్రధాన పార్టీలు. మేము తెలుగుదేశంతో కలుస్తున్నాము అనే ఆలోచన ఎవరైనా చేసుకున్నా వాళ్ళు పప్పులో కాలేసినట్టు లెక్క. ఎందుకంటే ఈ రెండే పార్టీలు ఈ రాష్ట్రంలో గతంలో వాళ్ళు ఒకసారి 2 సార్లు వాళ్ళకి అవకాశం వచ్చింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి నాయకత్వం కానీ, ఎన్ జనార్దన్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, దూరం పెట్టాలంటే జగన్ లేకుండా చేయాలంటే అవసరాన్ని మీరు గుర్తిస్తూ ఉన్నారా? ఇక మా ఉనికి ఎక్కడ ఉంటుందండి? ఒక్కటి రెండో పాయింట్ చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే రజనీకాంత్ గారు, ఇవాళ ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే, బీజేపీ పార్టీలో వెంకయ్య నాయుడు సీనియర్ నాయకుడు. ఆయన ఏమన్నాడు? మతతత్వమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అన్నాడు. అంతవరకు కరెక్ట్ ఉన్నది, ఒప్పుకుంటా. ఆయన రిజర్వేషన్, ఆయన పార్టీ ఐడియాలజీ ఒప్పుకుంటా. కానీ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడిన తర్వాత విద్యాసాగర్ రావు గారు మాట్లాడిన తీరును చూస్తే ఇందులో ఏదో గూడపుటాన్ని ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి కూడా మరి మత పార్టీలతో సంబంధం మేము పెట్టుకోమన్నటువంటి వ్యక్తులు మరి అవినీతి ఆరోపణలో ఏది జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయినటువంటి వ్యక్తి ఒక్కసారి కూడా అదే పాపం స్పెక్ట్రమ్ 2G స్పెక్ట్రమ్ మీద మాట్లాడతారు, అదేవిధంగా కామన్వెల్త్ మాట్లాడతారు, అదేవిధంగా ఆదర్శ్ అశోక్ చవాన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ జగన్ గురించి ఒక్క పొలిటికల్ గా ఇంతవరకు నా ఉద్దేశంలో సీనియర్ నాయకుడు అది అద్వానీ కానీ ఎవ్వరు కూడా, సుష్మా స్వరాజ్ కూడా మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, బీజేపీతో సంబంధం ఉన్నదని వెల్ ఎస్టాబ్లిష్ అండి. ఓబులాపురం మైన్ ఎవరిది? ఓబులాపురం మైన్ లో పార్ట్నర్ ఎవరు? మేము మొదటి నుంచి చెప్తున్నాం. అది వాళ్ళని తెలుసుకొని 1,80,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముస్లింస్ మనకు దూరం అవుతారని ఆయన కొత్త ఆలోచన చేశాడు. పప్పులో కాలేసిండు. ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి దానికి మళ్ళా నానా తిప్పలు పడుతుంది. చూడు ఆయన ఎప్పుడు పెట్టిండో లేదో కానీ పాపం ఆ టోపీని చూస్తే నాకు బాగున్నది. మరి అది నిజంగా ఒరిజినల్ టోపియా లేకుంటే డూప్లికేట్? ఆ టోపీ అయితే ఇడుస్తలేడు ఆ బాబు. లాస్ట్ 3 days నేను అనుకున్నా ఓదార్పు యాత్రలో ఇంత పాపులర్ లీడరు ఇంట్లో కూర్చుండి గెలుస్తాడు అని నేను అనుకున్నా. కానీ ఆయన వేస్తున్నటువంటి మాటలు కానీ ఆయన తిరుగుతుంటే గల్లీ గల్లీ తిరుగుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఎంత పాపులరో. కానీ ప్రజలు, కడప ప్రజలు మరి ఏ విధంగా నిర్ణయం తీస్తారనేది లెటర్స్ వీ కెన్ వెయిట్ అండ్ సీ. వాళ్ళకిన విద్యాసాగర్ రావు గారు మాట్లాడకపోతే ఇలా పంచాయతీ లేదండి. వెంకయ్య నాయుడు ఒకటి మాట్లాడతాడు, విద్యాసాగర్ రావు గారు ఏం కోరుకుంటుండంటే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవాలంటే, డిపాజిట్ పోవాలంట, జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాలంటే ఇది అండర్స్టాండింగ్ కాదా చెప్పండి? అది పాయింట్. ఇప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో జరిగిందని చెప్పాడు. ఊరికే చర్చించడం కూడా లాభం లేదు. నాయుడు గారు కూడా, వెంకయ్య గారు సీనియర్ పొలిటీషియన్, ఉప ఎన్నికలు తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలను బేస్ చేసుకుని ఎక్కడో రాయలసీమలో అసలు అక్కడ ప్రచారం కూడా వెళ్ళొద్దు, దాని గురించి ఊసు కూడా ఎత్తుకోవద్దు అని చెప్పి ఒట్టు పెట్టుకున్న నేపథ్యంలో, కొన్ని పార్టీలు ఒట్టు పెట్టుకున్న నేపథ్యంలో దాని గురించి ఇట్లా మాట్లాడి ఇట్లా క్లబ్ చేసే కార్యక్రమం చేయడం. దాంట్లో వారు ఇంకో మాట కూడా అన్నారు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తర్వాత కేంద్రంలో కుప్పగూలటం ఖాయం, తెలంగాణ ఇవ్వకపోతే ఇక్కడ కూడా కూలిపోవటం ఖాయం అని చెప్పారు. అసలు ఆ యొక్క బైట్ ని జగన్ తో కలిసే విషయానికి సంబంధించి భావసారూప్యత ఉందన్న మాట వాస్తవా కాదా? ఒకటే ఒక భావసారూప్యత. ఈరోజు సోనియాని సవాల్ చేసినటువంటి వ్యక్తి జగన్ అనేటువంటి ఒక అంశం మీద అందుకనే మేము కూడా చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ కి ఈయన ఒకటే, కాంగ్రెస్ కి వాళ్ళు ఒకటే. ఈరోజు ఇద్దరు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి మనుషులు కానీ మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ మాకెంత దూరమో జగన్ కూడా మాకు అంతే దూరం. చాలా స్పష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనుషులైతే గాలి జనార్దన్ రెడ్డితో ఉన్న ఒప్పందం గానీ, అనుబంధం గానీ, వ్యాపార లావాదేవీలు గానీ, రాజకీయ అనుబంధాలను ఏ రకంగా చెప్తారు? మొదటి నుంచి వీళ్ళందరికీ తెలుసు కదా, గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక మంత్రి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కర్ణాటక రాష్ట్రంలో ఒక కుదిపిన వ్యక్తి, పార్టీని ఢిల్లీ నుంచి గల్లీ
అసెంబ్లీలోకి వచ్చి కూర్చునే పరిస్థితులు కల్పించిన గాలి జనార్దన్ రెడ్డికి శ్రీరామ రక్షగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు కూడా గాలి జనార్దన్ రెడ్డికి రాష్ట్రంలోకి వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తుండే తప్ప భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి గాలి జనార్దన్ రెడ్డి గారు వెళ్ళినరా? భారతీయ జనతా పార్టీలో ఉండే అధ్యక్షుడు కానీ లేకపోతే మిత్రులందరూ ఎవరైనా నేను చెప్పేది అదే. అంటే పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం పనిచేసి రాజశేఖర రెడ్డి గెలుపు కోసం పనిచేసిన గాలి జనార్దన్ రెడ్డిని చాలా ప్రేమగా ముద్దుల కొడుకులాగా చూసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అంటే ఈ రకంగా గాలి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఓటమికి తోడయి రాజశేఖర రెడ్డి కుటుంబం ఉన్నతి రాజకీయ గెలుపు కోసం కోరుకుంటున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకుంటారంటే వీరికి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉందనే కదా. గాలి అక్రమాల్ని బయట పెట్టేటువంటి సమయంలో ఓబులాపురం మైన్ లో శాసనసభ సంఘం ఏం చేయలేకపోయింది తెలుగుదేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటి. తర్వాత రెండోది ఈరోజు సీఎం రమేష్ పెద్ద కాంట్రాక్టర్ అండి. రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఎన్ని కాంట్రాక్ట్ సంపాదించాడు, నామానాగేశ్వరరావు పెద్ద కాంట్రాక్టర్. అంటే వ్యాపార లావాదేవీలు ఈరోజు తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులకి చాలా మందికి యొక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఇది గమనించాలి. సుజనా చౌదరి ఏ రకంగా లబ్ధి పొందాడు కాంగ్రెస్ పీరియడ్ లో, తెలుగుదేశం పీరియడ్ లో. ఈరోజు మనం ఈ రకమైనటువంటి వ్యాపార లావాదేవీలు అనేది కాంగ్రెస్ తెలుగుదేశం నాయకుల మధ్య ఏనాటి నుంచో ఉన్నాయి. దాచుకోవడం వీళ్ళకి అలవాటు. రజనీ గారు, నేను వారి మాదిరిగా వేగ్గా ఆరోపణలు చేయటం లేదు. నేను చాలా పిన్ పాయింటెడ్ గా చెప్తున్నా. కడప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ అయి చేసుకో ఉన్నాయి. గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీందర్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు మైసూరారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు సీఎం రమేష్ గారు గత నెల రోజులుగా వీళ్లు ఒకరికొకరు మాట్లాడుకున్నటువంటి సెల్ ఫోన్ కాల్ లిస్ట్ చిత్తశుద్ది ఉంటే బయట పెట్టండి. గత నెల రోజులు బయట పెట్టండి, అవకాశం ఉంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో మీకు చిత్తశుద్ధిలో బయట పెట్టండి. రజనీ గారు, నేను రెడీ. పెద్దలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పనులని చెప్పని. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమార్జనకు పాల్పడి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాపారాల్లో అక్రమాలు ఉంటే మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు దాఖలు చేయడం లేదు? మీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ది ఉంటే, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేసి ఉంటే జైల్లో పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. ప్రస్తుతం మనతో మా కోరికకు సంబంధించి ఎవరు గెలవాలి ఎవరు ఓడాలని కాదు. కడప గడ్డ పైన భారతీయ జనతా పార్టీని అర్థరహితంగా విమర్శిస్తున్నటువంటి చంద్రబాబు, తర్వాత కాంగ్రెస్ పార్టీని వారిని విమర్శించి మీరు వినండి, నేను చెప్పేది వినండి. రిజర్వేషన్స్ రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. మీరు దాని గురించి చర్చ చేయడం లేదు. రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా ఈ మైనారిటీస్ కు ఒక ఎస్సీఎస్టీస్ కి తప్ప మన రాజ్యాంగంలో అది భిన్నమైన చర్చ. విద్యాసాగర్ దానికి సంబంధించి మీరు అమెండ్మెంట్ చేసి మాట్లాడండి. దాన్ని భారతీయ జనతా పార్టీ కలపడము, ఈ ఓట్ల ద్వారా మొన్న అయితే నిజామాబాద్ లో మిగతా ప్రాంతాల్లో ముస్లింల వర్గానికి సంబంధించిన ఓట్లపైన ఆధారపడ్డ వాళ్ళు కడపలో భారతీయ జనతా పార్టీ విమర్శించి ఆ ఓట్లకు గాలమేసి ఓటు పొందాలనుకొని ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. మీరు మళ్ళీ దేశాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు డిపాజిట్ దక్కనియొద్దని మేము ఉన్నాం అంతే. సో జగన్ గెలవాలనేది మీ కోరిక. మీరు ఎందుకంటున్నారు? మీ కోరిక నాకు రజనీకాంత్ గారు, విజయసాగర్ గారు, రాజుగారి పెద్ద భార్య. మేము ఎలక్షన్ ఈ కామెంట్స్ వాళ్ళు చేసిన కామెంట్స్ మేము ఖండించకపోతే అసలు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారే కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మైనారిటీస్ కు రిజర్వేషన్ ఉండదని చెప్పినాడు. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు. విద్యాసాగర్, నేను రేవంత్ మాట్లాడుతున్నానా. ఇప్పుడు లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింస్ కు 5% రిజర్వేషన్ ఇస్తే కోర్టు కొట్టేసి 50% మించకూడదు, 5% ఇవ్వడానికి లేదంటే తర్వాత 4% తగ్గించడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 10% రిజర్వేషన్ ఇవ్వాలి ముస్లింస్ కు, భారతీయ జనతా పార్టీతో నేను కలవాలంటే మద్దతు పలకాలంటే అన్నప్పుడు రాజకీయ అవగాహన లేని వ్యక్తి ఒక పార్టీని స్థాపించి ప్రజల చేత ఎన్నుకోబడితే ఈ ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని మీరు ఒకవేళ అనుకుంటూ మమ్మల్ని ఓడిపోవాలని మీరు కోరుకుని ఉంటే ఇంత గందరగోళం కానీ చర్చలు కానీ జరుగుండేటివి కావు. ఈ రోజు ఈ గందరగోళంలో 10% రిజర్వేషన్ కావాలని రాజకీయ అవగాహన లేకుండా, రాజ్యాంగ అవగాహన లేకుండా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారు. క్లారిఫికేషన్ ఇస్తాను. నేను
ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట వ్యంగ్యాన్ని కోసం అన్నాడు. నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఆయన 10 రిజర్వేషన్, సెకండ్ రిజర్వేషన్ మాకు జగన్మోహన్ రెడ్డి మీరేదైతే అన్నారో మీరు మాతో ఉంటారు, మాతో పొత్తు పెట్టుకుంటారు, ప్రభుత్వంలో ఉంటారు. మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ మద్దతు పార్టీ అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒకటి. రెండవది మీరు అన్నారు రిజర్వేషన్స్ అనేది హైకోర్టు ఫుల్ బెంచ్ కొట్టేసింది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఈ రిజర్వేషన్స్ అనేది రాజ్యాంగబద్ధంగా ఈనాడు కేవలం రిజర్వేషన్ లేదు. ఆ విషయాన్ని మీరు అప్రస్తుతం అక్కడ మాట్లాడుతూ నేను సిస్టమ్ మీద కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు అవగాహన లేకుండా మాట్లాడి అది భారతీయ జనతా పార్టీకి ఒక ప్రతిపాదన పెడితే అవగాహన లేనోడితో మాకు పొత్తేంది, ఇట్లాంటి వాళ్ళతో మేము మాట్లాడేదేంది అని మీరు మాట్లాడాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా మొదటి నుంచి వ్యతిరేకించారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నికలలో పొత్తు పెట్టుకున్నాము, గెలిచినాము, మీరు మంత్రి అయినరు, మేము ఇక్కడ మంత్రులమైన, మనం కలిసి పనిచేసినాం. ఒకవేళ ఏదైనా ఉంటే మనం ఏదన్నా అనుకోవాలి, కానీ వారి బాధ్యత అంటే మీ ఉద్దేశం ఏంటి? అది తప్పుగా చంద్రబాబు నాయుడు విమర్శించేది. నిన్న పోయి కడపలో మీరు ఒకసారి బీజేపీ కమ్యూనిల్ అంటూ ఎన్టీ రామారావు గారు అద్వానీ రథయాత్ర నేను ఆహ్వానిస్తున్నాడు. అది మర్చిపోతారా మీరు? హనుమంతరావు గారు మీరేమన్నా క్లారిఫికేషన్ మీకు ఏమైనా కావాల్సిన అవసరం ఉందా? విద్యాసాగర్ రావు చాలా క్లారిటీ ఇస్తూ ఉన్నారు. రాజ్యాంగ పరంగా ఏవైతే మతాలకు రిజర్వేషన్లు ఉండవో అలాంటి రిజర్వేషన్ల గురించిన చర్చ ఏంటి అనే ఆయన వాదన తీసుకొస్తూ ఉన్నారు. రజనీకాంత్ గారు ఓన్లీ నేను హలో రజనీకాంత్ గారు, విద్యాసాగర్ రావు నువ్వు ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఆయన బీజేపీని విమర్శించడం ఆయన బాధాకరంగా ఉండొచ్చు, నేను ఒప్పుకుంటా. కానీ అట్ ది సేమ్ టైం ఆయన ఏమన్నాడు, అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా ఓడిపోవాలంటే నీకు అట్లా క్లియర్. ఇప్పుడే మీరే చెప్పారు 3 పార్టీలు ఆడ నిలబడ్డాయి. 3వ పార్టీ అంటే జగన్ గెలవాలనేది కదా, మీ లోపల అండర్స్టాండింగ్ ఉన్నట్టే కదా, అందుకుంటే మీరు పోటీ పెట్టలేదన్నట్టు కదా. ఇద్దరు పోటీ చేస్తుంటే ఇద్దరు ఓడిపోవాలి, అది కూడా డిపాజిట్ ఓడిపోవాలి అన్నప్పుడు క్లియర్గా ఉన్నది. విద్యాసాగర్ రావు గారు కోరుకునేది ఏంటంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలని ఆయన కోరుకుంటుండే. ఎందుకంటే మొదటి నుంచి నాగం జనార్దన్ రెడ్డి, వెంకయ్య నాయుడుకు, సుష్మా స్వరాజ్కు లావాదేవీలు ఉన్నాయనేది అది క్లియర్ తెలుస్తున్నది. పొద్దున ఒకరు వాళ్ళే మాట్లాడతారు, పొద్దున మళ్ళీ సాయంత్రం వాళ్ళ క్లారిటీ వాళ్ళ దాంట్లో లేదు. విద్యాసాగర్ రావు గారికి వెంకయ్య నాయుడుకి ఏదో కొద్దిగా నడిమిట్ల డిఫరెన్సెస్ ఉన్నట్టున్నాయి. ఎందుకంటే వెంకయ్య నాయుడు ఎప్పుడు కూడా పాపం ఒక్క మాట కూడా జగన్ వ్యతిరేకంగా మాట్లాడలే. కానీ ఇవాళ మాత్రం విద్యాసాగర్ రావు గారు మన జగన్మోహన్ రెడ్డి గెలవాలనే ఆలోచనతోటి అది క్లియర్ కట్ ఉన్నది. దాని గురించి కూడా వేస్ట్ అనేది నా ఉద్దేశం. హనుమంతరావు గారు అడిగిన దానికి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరు? రజనీకాంత్ గారు, ఈ యొక్క సందర్భం ఏమిటంటే మేము ఎన్నికల్లో లేము. అక్కడ ఎన్నికల్లో ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈనాడు జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం కానీ, తర్వాత మీరు మొన్న ఈ మధ్యన జరిగిన ఉప ఎన్నికల్లో మనం చూసాము. దీనిలో ఈ ముస్లిం ఓటు కోసము మభ్యపెట్టడానికి కోసము ఈ మతతత్వాన్ని మొదలుపెడుతున్నారు. నేను ఒకటే అన్నది ఏమిటంటే ఈ ఇద్దరు ఓడిపోవాలన్న దానికి రాజ్యాంగబద్ధంగా ఈనాడు రిజర్వేషన్స్ అనేది నిర్ణయం అవుతాయి. రిజర్వేషన్లు 10% కావాలని జగన్ అంటూ ఉన్నారు. ఒక్క నిమిషం రజనీకాంత్ గారు, బీజేపీ మద్దతుతో పాటు బీజేపీ వ్యతిరేకం అన్న ఆలోచనలు పోతున్నారు. రాజ్యాంగంలో వ్యతిరేకం రాజ్యాంగంలో లేదు కాబట్టి బీజేపీ వద్దంటుంది. రాజ్యాంగంలో మీరు వీరుంటే రాజ్యాంగం అమెండ్మెంట్ చేయండి, అప్పుడు చర్చిస్తాం. మహాత్మా గాంధీ గారు నేను చెప్పిన 1935లోనే అప్పుడు బ్రిటిషర్స్ పెడితే అపోజ్ చేసినారు. రాజ్యాంగ సభలో రాజ్యాంగ నిర్మాతతో పాటు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అపోజ్ చేసిన దాన్ని మీరు అంటున్నారు. కాబట్టి మీకు తగదది, మీరు ఓట్ బ్యాంక్ కోసం మీరు అంటున్నారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో చూస్తే కొంతమంది మంత్రులు జైల్లో ఉన్నారు, చాలా మంది వేవాళ్ళు ఉన్నారు. ఈనాడు ఇక రాష్ట్రంలో కానీ యూపీఏ కానీ రెండు ఈనాడు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం కామెంట్ చేస్తాం. కేవలం భారతీయ జనతా పార్టీ పేరు చెప్పి పడుతున్నారు కాబట్టి మీ డిపాజిట్లు జగన్ తో మాకు 5 ఏళ్ళు పోయలేదు. ఒక జగన్ తో మాకు సంబంధం లేదు అసలు. ఎందుకంటే జగన్ మాకు అట్లా కాదన్న విద్యాసాగర్ అన్న, రాజ్యాంగంలో లేని రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి కల్పిస్తే రాజశేఖర రెడ్డిని ఎజెండాగా పెట్టుకున్న జగన్ మీరు వ్యతిరేకించాలి కదా, ఎందుకు వ్యతిరేకించలేదు? అట్లా కాదన్నా, రాజ్యాంగంలో లేని రిజర్వేషన్లు ముస్లింస్ కి ఇచ్చిందని మీరు చెప్తున్నారు కదా,
అలా రిజర్వేషన్లు కల్పించింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి వచ్చిండ్రు. మీరు మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించారు.